అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు నుంచి కొత్త నవల చదువుకుందాము. జీవితం చేజారిందా రాసిన వారు శరత్ చంద్ర గారు. ఈ నవల డిసెంబర్ 2016 స్వాతి మాసపత్రికలో ప్రచురించబడినది. ఒక చెంపపై నిశ్శబ్దంగా జారే కన్నీటి చుక్కను తొడవటానికి ఒక హృదయం పడే తపనే ప్రేమ. అదే కన్నీటి చుక్కను రానివ్వకుండా మరో హృదయం పడే ఆవేదనే స్నేహం. అరవింద్ ఈ కొటేషన్ని పదే పదే చదివాడు. తాను రాసిన 200 పేజీల నవలకి ఇంతకంటే చక్కని వ్యాఖ్యానం ఉండదనిపించింది. ఆ సెల్ ఫోన్ సంక్షిప్త సందేశం పంపిన వ్యక్తికి తిరుగు సమాధానం ఇచ్చాడు. బావుంది, ధన్యవాదాలు చెప్పాడు. తిరుగు సమాధానం లేదు. కాసింత నిరాశ అనిపించింది. ఇంత చక్కగా వ్యాఖ్యానించింది స్త్రీయా పురుషుడా? అతడిలో క్యూరియాసిటీ పెరిగింది. కాల్ చేశాడు. అవతల లైన్ కట్ చేసిన చప్పుడు నిరాశ కలిగించింది. నా రచన గురించి మీ నుండి మరింత విశ్లేషణ కావాలని కోరుకుంటున్నాను. అందుకే మీతో మాట్లాడాలనుకుంటున్నాను సంక్షిప్త సందేశంతో చెప్పాడు. వెంటనే రిప్లై రాలేదు. కాసేపటి తర్వాత అంత పరిజ్ఞానం నాకుందనుకోవడం లేదు. రిప్లై వచ్చింది. ముందు మాట్లాడండి, పరిజ్ఞానం ఉందో లేదో తర్వాత డిసైడ్ అవుతుంది చెప్పాడు. మాట్లాడలేను. రిప్లై వచ్చింది. ఏం మీరు మగవారా? అల్లరిగా అడిగాడు. ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. మీ రచనల్లో జీవం ఉంటుంది, జీవితం ఉంటుంది. రిప్లై వచ్చింది. అందుకే మీలాంటి పాఠకులతో మాట్లాడితే మరింత ఇన్స్పిరేషన్గా, మరో రచనకు ఊపిరి వచ్చినట్టుగా ఉంటుంది ఆన్సర్ ఇచ్చాడు. ఆల్రెడీ మాట్లాడుతున్నాను, ఇంకా మాట్లాడేదేముంది? అవతల నుండి సమాధానం. అలా కాదు, నేరుగా సెల్ ఫోన్లో చెప్పాడు. మీ ఆంతర్యం అర్థమైంది. నేను ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారు. నేను ఒంటరి జీవిని. నాపై నేను ద్వేషం పెంచుకున్న సమస్యల సుడిగుండాన్ని. ఒక నిమిషం షాక్ అయ్యాడు అరవింద్. ఈ వ్యక్తికి ఏదో ఒక కథ ఉంటుందనిపించింది. రింగ్ చేశాడు. లిఫ్ట్ చేయలేదు. మరో 2 సార్లు ప్రయత్నించాక అవతల వైపు స్విచ్ ఆఫ్ అని వచ్చింది. తీవ్రమైన నిస్పృహకు గురయ్యాడు. అతడి భార్య రేవతి బ్యాంకుకి టైం అయింది, ఇంకా ఫోన్ పట్టుకుని కూర్చున్నారేంటి అనడంతో లోకంలోకి వచ్చి బ్యాంకుకి బయలుదేరాడు. బ్యాంకు సీట్లో కూర్చున్న తన ఎస్ఎంఎస్లతో చాట్ చేసిన శాలిటీ గుర్తుకు వచ్చింది. క్యాష్ కౌంటర్లో కూర్చున్న తర్వాత కూడా 4-5 కాల్స్ వచ్చాయి తన రచన బాగుందని. థ్యాంక్స్ చెప్పి ఫోన్ కట్ చేశాడు. సార్, 1000 తక్కువ ఇచ్చారు. కౌంటర్ అవతల వ్యక్తి అభ్యంతరంతో స్మారకంలోకి వచ్చాడు. తక్కువ ఇవ్వాల్సి వస్తే అడుగుతున్నారు, ఎక్కువ ఇచ్చినప్పుడు వెనక్కి ఇవ్వరుగా అనుకుని క్యాష్ కౌంటింగ్ మిషన్ ఆశ్రయించాడు. మూడ్ ఆఫ్ అయిందనిపించి మస్తాన్ టీ తీసుకురా చెప్పాడు. ఓకే సార్ అని బదులు ఇచ్చాడు మస్తాన్. అరవింద్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్లర్క్ కమ్ క్యాషియర్గా పనిచేస్తున్నాడు. మొదటి నుంచి రచనా వ్యాసంగంపై మక్కువ ఉండటంతో అడపాదడపా రచనలు చేస్తుంటాడు. అవి పత్రికల్లో ప్రచురితమైనప్పుడు అతడి హృదయం ఆనంద విహంగమవుతూ ఉంటుంది. పాఠకులతో అటాచ్మెంట్ అరవింద్కి ఇష్టమైన అంశాల్లో ఒకటి. ఎవరితోనూ పరిచయం పెంచుకోవాలనుకోడు, కానీ తన రచన పైన మంచి విశ్లేషణ ఎవరైనా అందిస్తే శ్రద్ధగా ఆలకిస్తాడు. అటువంటి స్థితిలో అజ్ఞాత పాఠకురాలో పాఠకుడో చేసిన ఎస్ఎంఎస్ అతన్ని ఆలోచనల్లోకి నెట్టింది. అతడి జ్ఞానానికి అందుతున్న సమాచారాన్ని బట్టి తనతో చాట్ చేసింది ఖచ్చితంగా ఒక మహిళేనన్నది అర్థమైంది. అతడు ఆలోచనల్లో ఉండగానే మళ్ళీ అతడి సెల్కి బీప్ శబ్దం వినిపించింది. క్షమించండి, మీతో మాట్లాడే ధైర్యం లేక సెల్ స్విచ్ ఆఫ్ చేశాను. నాకు ఉగాదులు లేవు, ఉషస్సులు లేవు. నా ఒంటరి జీవితంలో పుస్తకాలే నా నేస్తాలు. వాటితో చేసే సహచర్యంలో భాగంగానే నా స్పందనను మీకు అక్షరాలుగా మార్చి పంపించాను. మీరు ఎక్కువగా స్పందించినట్టున్నారు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అన్న సంక్షిప్త సమాధానంతో వచ్చింది. 1 నిమిషం ఆలోచనల్లో పడ్డాడు అరవింద్. ప్రక్క నిమిషం మీ మాటల్లో ఎంతో వేదన, నైరాస్యం కనిపిస్తోంది. ఏదో దుఃఖం దాగి ఉంది. అనేక పాత్రలు, అవి ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం నా రచనల్లో చూపాను. మీకు ఏదైనా పరిష్కారం చూపగలననుకుంటున్నా. నాతో మాట్లాడండి, మీ మనసు పంచుకోండి. రిప్లై ఇచ్చాడు. మీతో మాట్లాడాలనిపించినప్పుడు, నా సమస్య చెప్పుకోవాలనిపించినప్పుడు తప్పకుండా చెప్పుకుంటా సమాధానం వచ్చింది. అరవింద్లో కించిత్ అసంతృప్తి. వసుంధర, ఎందుకు ఈ మధ్య మరీ డల్గా ఉంటున్నావు? బిజినెస్లో పెద్ద ప్రోగ్రెస్ లేదు. ఎండి రామకృష్ణ స్వరంలో హెచ్చరిక. అదేం లేదు సార్, ప్రయత్నిస్తున్నాను చెప్పింది వసుంధర. నీ టీంని సక్రమంగా డీల్ చేయలేకపోతున్నావు. నీ ప్లేస్లో వేరే మరొకరిని రిక్రూట్ చేయనా? కాసింత బెదిరింపు.
అవసరం లేదు సార్, ట్రై టు మై లెవెల్ బెస్ట్ సార్ చెప్పింది. ఏమో ఎప్పటి ప్రోగ్రెస్ అప్పుడు నేను కంపెనీకి తెలపాలి, కాస్త స్పీడ్ చేయి చెప్పాడు రామకృష్ణ. ఎస్ సార్ అని బయటపడింది వసుంధర. నిజమే, తను కమెంట్ చేయలేకపోతోంది. కారణం ప్రత్యేకంగా ఏమీ కనిపించడం లేదు. ఏదో అంతులేని డిప్రెషన్ ఆమెను కమ్మేస్తోంది. పిల్లలు గుర్తుకు వచ్చారు. పిల్లలిద్దరికీ ఒకే పేరు పెట్టింది, కొద్దిపాటి తేడాతో. వాళ్ళిద్దరి జీవితాల్లో ఎప్పుడూ సంతోషం చూడాలన్నదే తన ఫీలింగ్. ఆ పేరు పెట్టడానికి సిద్ధమైనప్పుడు తన భర్త కృష్ణమూర్తి వ్యతిరేకించలేదు. కానీ మగాళ్ల పేర్లు ఎలా ఉన్నాయి, ఇంకా ఏమైనా మోడ్రన్గా చూడలేకపోయావా అన్నాడు. ఎప్పుడూ నా పిల్లల ముఖాల్లో హర్షాతిరేకాలే కనిపించాలి అంది భావుకత్వంతో, మురిపంగా. సర్లే, నీ లోకం నీది అన్నాడు. 5 ఏళ్ల వైవాహిక జీవితం ఒక్కసారిగా అంతరించిపోయింది. భర్త మరణ వార్త సెల్ ఫోన్ మోసుకు వచ్చింది. ప్రమాదంలో మరణించాడు. గుండెలు అవిసిపోయేలా ఏడ్చింది. పిల్లలు బిక్కముఖాలు వేసుకుని తల్లిని కావలించుకుని ఏడ్చారు. ఎంతకీ దుఃఖం ఆగలేదు. కన్నీటి పర్యంతమైంది. ఎత్తుబడి పూర్తయింది. తన సమీప బంధువు అక్క వరుసయ్యే సుభద్ర తీసుకొని ఓదార్చింది. పక్క ఊర్లో ఉంటారు, తరచూ వస్తుంటారు. ఒక్కదానివే పిల్లలతో ఎలా ఉంటావు వసుంధర, మాతో వచ్చాయి. నిర్వికారంగా చూసింది. ఇది నా అభిప్రాయమే కాదు, మీ బావగారి అభిప్రాయం కూడా అంది. కళ్ళెత్తి చూసింది. బావ నారాయణ. వచ్చేయి వసుంధర, ఒకదానివే ఎలా ఉంటావు ఇక్కడ, చదువుకున్న దానివి, ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదు అన్నాడు. భర్త కృష్ణమూర్తి గుర్తుకు వచ్చాడు. ఎలక్ట్రీషియన్. 14 ఏళ్లకే ఇంటి పక్క నుండే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటికి తను 10వ తరగతి. చదువు మీద తనకున్న శ్రద్ధను గమనించి కృష్ణమూర్తి ప్రైవేట్గానే ఎంఏ వరకు చదివించాడు. తనకు సైకాలజీ ఇష్టమంటే దాన్నే చదివించాడు. అది ఉద్యోగం చేయడానికి పెద్దగా ఉపకరించలేదు, కానీ ఆసక్తితో తీసుకుంది. పొదుపుగా గుట్టుగా కాపురం చేసుకునే వసుంధరకి పెద్దగా ఆకాంక్షలు ఆశలు లేకపోవడంతో కృష్ణమూర్తి సంపాదించిన దానితోనే సంతృప్తి పడేది. పెద్దగా మిగిల్చుకున్నది లేదు. అలాగని అప్పులు కూడా లేవు. కానీ భర్త హఠాత్ మరణం ఆమెను కల్లోలపరిచింది. నమ్మి అక్క సుభద్ర ఇంటికి పిల్లలతో సహా చేరింది. బావ నారాయణ ఆహ్వానం వెనుకొన్న మరో కారణం నెల రోజుల్లోనే బయటపడింది. ఇంట్లో పిల్లలు బడికి, అక్క రైతు బజారుకి పోయిన సమయంలో నిద్రపోతున్న తనపై అమాంతంగా పడ్డాడు. కలవరపడి లేచింది. నన్ను కాదనుకు వసుంధర, నిన్ను నీ పిల్లల్ని కంటికి రెప్పల్లా చూసుకుంటాను ప్రాధేయపడ్డాడు. గొంగలి పురుగులా చూసింది. దుర్మార్గుడా, అక్కకి ద్రోహం చేస్తావా అని విదిలించి కొట్టి బయటకు వచ్చింది. నారాయణ కలవరపడ్డాడు. తన భార్య సుభద్రతో చెప్పవద్దని కాళ్ళ వేళ పడ్డాడు. చెప్పను, పో బతుకుపో, నా నీడ కూడా తాకకు వెధవా అని కసిరి కొట్టింది. ఆ రాత్రి ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఒక ఉత్తరం రాసి బయటపడింది. తన సర్టిఫికెట్లు, పిల్లల 4 జతల బట్టలతో రైలెక్కింది. ఒక స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించి ఆ సంస్థ నిర్వహించే పాఠశాలలో టీచర్గా జాయిన్ అయింది. నెల తర్వాత ఎలాగోలా కనుక్కొని నారాయణ వచ్చాడు. మళ్ళీ అదే పాట పాడాడు. అనాథల ఒంటరిగా ఎందుకు బ్రతకాలి వసుంధర, వచ్చేయ్, నిన్ను ఏమీ చేయనులే అని బ్రతిమాలాడు. కుక్క, నిన్ను నమ్మను పోరా అంది. కోపంగా చూశాడు. ఏదో గొనుక్కుంటూ వెళ్ళాడు. ఆమెకి స్పష్టంగా వినిపించలేదు. మరునాడు డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి తన సర్టిఫికేట్స్ అన్నీ ఖాళీ బూడిదే కనిపించాయి. ఆ పక్కనే ఉన్న సెల్ఫ్లో ఒక ఉత్తరం కనిపించింది. నువ్వు నాకు లొంగకపోతే ఇలాగే నువ్వు, నీ పిల్లలు ఏదో ఒక రోజు బూడిదిగా మారుతారు. సర్టిఫికేట్స్ లేని నిన్ను ఎవరు ఉద్యోగంలో పెట్టుకోరు. అది అందులోని సారాంశం. వణికిపోయింది. రాత్రికి రాత్రి పిల్లల్ని తీసుకుని విజయవాడకు వచ్చేసింది. అంతకు ముందు రోజు పత్రికలో కనిపించిన ప్రకటన ఆమెను ఆకర్షించింది. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను. అది ఆ ప్రకటన సారాంశం. హోమ్ నీడ్స్ తమ బ్రాండ్తో డోర్ డెలివరీ చేసే సంస్థ అది. ఇంటర్వ్యూకి హాజరైంది. అందంగా సంస్కారవంతంగా కనిపించిన వసుంధరను చూసి కంపెనీ హెచ్ఆర్ కిరణ్ ఇంప్రెస్ అయ్యాడు. సర్టిఫికేట్స్ లేవని చెప్పడంతో కొంత డిసప్పాయింట్ అయినా, మాది ప్రైవేట్ కంపెనీ కాబట్టి నీ సర్టిఫికేట్స్తో మాకు పెద్దగా అవసరం ఉండదు, కానీ నీ పెర్ఫార్మెన్స్ బాగుంటేనే ఇందులో కెరీర్ ఉంటుంది హెచ్చరించాడు. ముందు ఎగ్జిక్యూటివ్గా రిక్రూట్ చేసుకుని 6 నెలల తర్వాత మార్కెటింగ్ టీంకి లీడర్ని చేసింది కంపెనీ. ఒంటరిగా జీవించే వసుంధరపై ఆనక కళ్ళు పడటం ఆమె గమనిస్తూనే ఉంది. ఎప్పుడు ఎవరి ఆకలికి తాను బలైపోవాల్సి వస్తుందోనన్న బెంగతో తాను బ్రతుకుతోంది.
సర్టిఫికేట్స్, డూప్లికేట్స్ సంపాదించి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవాలని ప్రయత్నించింది. తన వల్ల కాలేదు. సర్టిఫికేట్స్ సాధించటం తన వల్ల కాదని నిర్ణయించుకొని అడ్జస్ట్ అవుతున్న సమయంలో తన ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు ఆశ్రయించిన సాహితీ పఠనంలో భాగంగా ఆమెకు అరవింద్ రచనలు నచ్చి SMS చేసింది. మేడం, మిమ్మల్ని ఎండి గారు పిలుస్తున్నారు చెప్పాడు అటెండర్ మల్లేశం. వసుంధర, ఇందాక నీకొక విషయం చెప్పడం మరిచాను. రేపు మధ్యాహ్నం ట్రైన్లో వైజాగ్ వెళ్తున్నాం. మన చైర్మన్ గారి అమ్మాయి మ్యారేజ్. నీ టీం తరఫున నువ్వొస్తే సరిపోతుందనుకుంటున్నా చెప్పాడు. అతడి ఆహ్వానం వెనక ఆంతర్యం తెలుసు వసుంధరకి. ట్రైన్లో ఒంటరిగా అతడితో ప్రయాణం, ఆ తర్వాత హోటల్, ఆ తర్వాత పులిలా విసిరే పంజా. తను గిలగిలలాడినా చేసేది ఏమీ ఉండదు. అయితే గీతే గొడవ పడితే అతడికి 1-2 రోజులు జైలు. తనకి ఉద్యోగం నుండి ఉద్వాసన ఏకకాలంలో జరుగుతుంది. అప్పటికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని ఓకే సార్ అని చెప్పి బయటపడింది. వసుంధరతో చేసే ఒంటరి ప్రయాణం గురించి రామకృష్ణ ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రలోకి జారుకున్నాడు. ఉదయాన్నే విశాఖ ఎక్స్ప్రెస్ దగ్గరకు వసుంధర వస్తుందని ఎదురు చూసిన రామకృష్ణకి టీంలోని ఎగ్జిక్యూటివ్ మురళి రావటం చూసి హతాశుడయ్యాడు. వసుంధర రాలేదా అడిగాడు పీలగా. మేడం రావాలనుకున్నారు సార్, కానీ సడన్గా రాత్రి ఫీవర్ రావడంతో నాకు కాల్ చేసి పంపారు చెప్పాడు. రామకృష్ణకి ఒళ్ళు మండింది. వసుంధర పేరుతో తీసుకున్న టికెట్ నీకెలా పనికి వస్తుంది అన్నాడు కోపంగా. పర్వాలేదు సార్, నేను జనరల్ భోగిలో వస్తాను. ఆల్రెడీ టికెట్ తీసుకున్నాను. మేడం డబ్బులిచ్చారు చెప్పాడు మురళి. రామకృష్ణకు నోట మాట రాలేదు. ఈడియట్, వసుంధరను తిట్టుకున్నాడు కసిగా మనసులో. పరధ్యానంగా ఉన్న భర్తని అడిగింది రేవతి. ఏమిటి ఆలోచిస్తున్నారు అని. ఏం లేదు, కొత్త నవలకు ప్లాన్ ఆలోచిస్తున్నాను చెప్పాడు. నాకెందుకో అలా అనిపించడం లేదే అంది సాలోచనగా. నీ ముఖం కోడిగుడ్డు మీద ఈకలు పీకకు, పడుకో, నేను కాసేపు రాసుకుని పడుకుంటా చెప్పాడు. సర్లేండి, మీకు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకోండి. టేబుల్ లైట్ ఆన్ చేసుకోండి, ట్యూబ్ లైట్ ఆర్పండి, నాకు నిద్ర వస్తోంది చెప్పింది. అరవింద్ సెల్ ఫోన్ తీసుకుని నిద్రపోతున్నారా అడిగాడు తన అభిమానిని. కొద్దిసేపు తర్వాత సమాధానం వచ్చింది. శాశ్వత నిద్ర ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అని రిప్లై వచ్చింది. అంత నిర్వేదం ఎందుకు అడిగాడు. మిగిలింది అదే చెప్పింది. మీ మీద మీకు సానుభూతి ఎక్కువ చెప్పాడు. నిజమే, సానుభూతి చూపేవాళ్ళు ఎవరూ లేనప్పుడు నా మీద నేను చూపుకోవాలి కదా సమాధానం. అసలు మీరు అమ్మాయా అబ్బాయా, మీ వయసు ఎంత, మీ డీటెయిల్స్ ఏమిటి, నిర్వేదం ఎందుకు అడిగాడు. ఎవరికైనా బాధ ఒక్కటే, బాధకు లింగభేదం లేదనుకుంటున్నాను చెప్పింది వసుంధర. డెస్పరేట్గా చూశాడు. పక్క నిమిషం గుడ్ నైట్ చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసింది. 1-2 SMSలు ఇచ్చినా ఎంతకీ సమాధానం రాకపోవటంతో రింగ్ చేశాడు. అవతల సెల్ ఆఫ్ చేసినట్టు అర్థమైంది. తనెవరో తెలుసుకోవాలన్నంత ఉత్సుకతతో నిద్రలోకి జారుకున్నాడు. ఆఫీసుకు వెళ్లే ముందు తనకొచ్చిన మెసేజెస్ చెక్ చేసుకున్నాడు. అందులో ఆ అద్భుత వ్యక్తి ఇచ్చిన SMS అతడిలో ఆసక్తిని పెంచింది. క్షమించండి, నేను విధికి బలయ్యాను. ఏదో ఒక రోజు నా కథ చెప్పుకుంటాను. మళ్ళీ పేరు లేదు. కాల్ చేశాడు. యథాతథంగా రింగ్ లిఫ్ట్ చేయలేదు. వేరే నెంబర్ నుండి ట్రై చేస్తే ఆలోచించాడు. స్త్రీయా పురుషుడా తెలిస్తే చాలు. ఒకవేళ పురుషుడైతే తానింక ఆసక్తి చూపనక్కర్లేదేమో. ఒక నిర్ణయానికి వచ్చి తన కొలీగ్ సెల్ తీసుకుని ప్రయత్నించాడు. తన సెల్కి రిప్లై వచ్చింది. నేను వాడుతున్న సిమ్ మీకు మాత్రమే. మరొకరికి ఈ నెంబర్ తెలిసే అవకాశం లేదు. సమయం వృధా చేసుకోకండి. సిగ్గుపడ్డాడు అరవింద్. సారీ ప్రకటించాడు. ఇట్స్ ఓకే రిప్లై వచ్చింది. వసుంధర, ఆరోగ్యం బాగాలేదా రామకృష్ణ స్వరం. అవును సార్ చెప్పింది వసుంధర. టేక్ కేర్ గొంతులోకి ప్రేమనంతా తెచ్చుకొని చెప్పాడు. వసుంధర మరోసారి మానసిక క్షోభకు గురైంది. రామకృష్ణ లక్ష్యమేంటి? తనతో శారీరక అనుబంధం పెంచుకోవటం. ఎంతకాలం ఉంటుంది ఈ అనుబంధం తెలీదు. మోజు తీరాక వదిలిపెట్టవచ్చు. అతడికి లొంగాక మరొకరి కన్ను పడుతుంది. అతడు వదిలాక మరొకడు. ఎక్కడా అంతం? దుఃఖం తన్నుకు వచ్చింది. మరో సిమ్ ఆన్ చేసి అరవింద్కి మెసేజ్ ఇచ్చింది. నేను మరణాన్ని ప్రేమిస్తున్నాను, అయినా అది తొందరగా రావటం లేదు. ఎన్నో ప్రతిబంధకాలు. అరవింద్ క్యాష్లో ఉన్నాడు. వెంటనే రిప్లై ఇవ్వాలన్నంత ఉద్వేగం. కానీ పెద్ద అమౌంట్, లెక్కల్లో తేడా వస్తే తన జీతంలో కట్ అవ్వడం తథ్యం. బలవంతంగా నిగ్రహించుకున్నాడు.
మళ్ళీ అదే మెసేజ్ వచ్చింది. కస్టమర్కి మనీ పే చేసిన తర్వాత మిగతా వారిని 1 మినిట్ అని బయటకు వచ్చి మెసేజ్ ఇచ్చాడు. జీవితం దేవుడిచ్చిన వరం. ఆయువు పోసిన ఆయనే ఈ భూమి మీద మన అవసరం తీరాక ఊపిరి తీస్తాడు. అంతవరకు త్వరపడకూడదు. రిప్లై ఇచ్చాడు. 1 నిమిషం తర్వాత రిప్లై వచ్చింది. ఈ వేదాంతం నాకు తెలుసు. ఈ బాధ దహించి వేస్తుంది. నన్ను నేను తగలబెట్టుకోవాలనిపిస్తుంది. అరవింద్ చూశాడు. అతడి హృదయమంతా ఆర్ద్రతతో నిండిపోయింది. డోంట్ బీ ఎమోషనల్. కాలం అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. హూ. కాలం. రిప్లై వచ్చింది. మళ్ళీ రింగ్ చేశాడు. యథాతథంగా లిఫ్ట్ చేయలేదు. నిస్పృహగా తిరిగి సీట్లోకి వచ్చాడు. ఎంతసేపు సార్? కౌంటర్ ఎదురుగా ఉన్నవాళ్ళు అరుస్తున్నారు. ఏమయ్యా, మాకేమీ ఇతర పనులుండవా? నేచురల్ కాల్స్ని కూడా అటెండ్ కానివ్వరా అన్నాడు కోపంగా. నేచురల్ కాలో టెలిఫోన్ కాలో వెనకెవరో అంటున్నారు. గతుక్కుమన్నాడు. 2 రోజుల తర్వాత రామకృష్ణ డ్యూటీకి వచ్చాడు. వసుంధర సెలవు పెట్టలేదు. రెగ్యులర్గా డ్యూటీకి వస్తూనే ఉంది. ఫీవర్ అన్నావు, డ్యూటీకి వచ్చావు అన్నాడు రిజిస్టర్ చూస్తూ. డ్యూటీ ఎగ్గొట్టేంత ఫీవర్ లేదు సార్ అంది. జర్నీ ఎగ్గొట్టేంత ఉంది కదూ అన్నాడు వ్యంగ్యంగా. అవును సార్, జర్నీ పడదు, వామిటింగ్స్ అవుతాయి చెప్పింది. సరే, లాస్ట్ 2 డేస్ బ్యాలెన్స్ షీట్ చూసా. మార్కెట్ డల్గా ఉంది. ఎగ్జిక్యూటివ్స్ తిరగటం లేదా అడిగాడు. మురళి వీళ్ళని బాగా గైడ్ చేస్తాడు సార్. అతడు లేని లోటు కనిపించింది చెప్పింది. మీకా టీమ్కా? అతడి స్వరంలో వ్యంగ్యాన్ని గుర్తించింది. ఇద్దరికీ అంది కటవుగా. అయితే మురళిని పంపకుండా ఉండాల్సింది చెప్పాడు. మరోసారి అలాగే చేస్తాను సార్ అంది. ఓకే, మీరిక వెళ్ళండి. దాదాపు ఆదేశించినట్టు చెప్పాడు. అలాగే సార్ అని బయటపడింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో పెద్ద కూతురు హర్షశ్రీ ఫోన్ చేసింది. మమ్మీ, దసరా సెలవులకి వస్తున్నావు కదూ అడిగింది. వస్తున్నాను రా చెప్పింది వసుంధర. మాకు ఎల్లుండి నుండే సెలవులు చెప్పింది. ఓకే బంగారు, వచ్చేస్తాను చెప్పింది. 9వ తరగతి చదువుతున్న తన 2 పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివిస్తోంది వసుంధర. పిల్లలిద్దరూ దసరా సెలవులకు వస్తే వాళ్ళ కోసం సెలవులు పెట్టక తప్పదు. కంపెనీ దసరాకు 1-2 రోజులు తప్ప సెలవులు ఇవ్వదు. మంజూరు చేయించుకోవాలంటే మళ్ళీ రామకృష్ణ అనుమతి తప్పనిసరి. ఏం చేయాలి? వాడి చూపుల్లోని వాంఛను తప్పించుకోవటం సాధ్యమేనా? వసుంధర కళ్ళల్లో నీళ్లు ఉబికాయి. డ్యూటీ ముగించుకుని తన గదికి వెళ్ళిన వసుంధర కళ్ళ ముందు జ్ఞాపకాలు మరోసారి ముసురుకున్నాయి. వసుంధర తల్లి అలివేలు తనకి 4 ఏళ్ల వయసున్నప్పుడు కామెర్ల వ్యాధితో చనిపోయింది. వసుంధర తండ్రి రాఘవయ్య బిడ్డను తీసుకుని తన తమ్ముడు వీరయ్య ఇంటికి వచ్చాడు. ఆడపిల్లని నువ్వేం సాకుతావు అన్నయ్య, వచ్చేసేయ్. మన 2 పొలాలు కలిసి ఉంటాయి కదా, కలిసి సాగు చేసుకుందాం అన్నాడు. అవును బావుగారు, రండి అంది తన పిన్ని సావిత్రి. తనని తీసుకుని తండ్రి పిన్ని ఇంటికి చేరాడు. ఉమ్మడి వ్యవసాయ బాధ్యతల్ని తన పిన్ని బాబాయ్కే అప్పజెప్పింది. బావగారెందుకు, మీరు వెళ్ళండి అని పొలానికి పంపించేది. బాల్యంలో తనకేమీ అర్థమయ్యేది కాదు. పిన్ని తండ్రి గదిలోకి వెళ్ళి ఎందుకు తలుపులేసుకుంటున్నారో అర్థమయ్యేది కాదు. బాబాయ్ని నిర్లక్ష్యంగా చూసేది. అప్పటికే పిన్ని మోజులో పడ్డ తండ్రి ఏమీ మాట్లాడేవాడు కాదు. చూస్తుండగానే తనకి 12 ఏళ్ళు వచ్చాయి. అనుకోకుండా ఒకరోజు పిన్ని బాబాయ్తో మాట్లాడే మాటలు వింది. నీకొచ్చిన నష్టమేంటి? నువ్వెలాగూ నన్ను చూసుకోలేవు. మీ అన్న 2 ఎకరాలు కూడా మనదే. తాగుడు నీకు ఇష్టం కదా, మీ ఇష్టం వచ్చినంత తాగి ఆనందించండి, నాకు అడ్డు రాకండి అంది. నువ్వేం చేస్తున్నావో నాకు అర్థమవుతోంది. ఆడపిల్ల ఎదుగుతోంది. తనకి ఇక మనపైన ఏం గౌరవం ఉంటుంది? పీలగా వినిపించింది బాబాయ్ స్వరం. సంతోషించండి. తప్పు చేయడానికి నేను బయట వేరే మగాళ్ళ దగ్గరికి వెళ్తే ఊర్లో తలెత్తుకుని తిరగలేరు. బాబాయ్ స్వరం మోగబోయింది. మొదటిసారి పిన్నిపై అసహ్యం కలిగింది వసుంధరకి. శారీరక అవసరాల కోసం ఇంత దిగజారిపోతారా? పిన్ని తన బాబాయ్కి అన్యాయం చేస్తోంది. తనకి తాను అన్యాయం చేసుకుంటోంది. ఒకరోజు తండ్రినే నిలదీసింది. నాన్న, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. చనిపోయిన అమ్మ ఆత్మకు కూడా శాంతి లేకుండా చేస్తున్నావు అని. రాఘవయ్యకు నోటమాట రాలేదు. నీకు అంతా తెలుసా అన్నాడు. మొన్నటి వరకు తెలీదు. నువ్వు పిన్ని తలుపులు వేసుకుంటుంటే ఎందుకో అనుకున్నాను. ఇటీవలే నువ్వు చేస్తున్న తప్పేమిటో పిన్ని బాబాయ్లు మాట్లాడుకునేటప్పుడు తెలిసింది. మనం వెళ్ళిపోదాం ఈ ఇంట్లోంచి అంది. రాఘవయ్య మాట్లాడలేదు. తల వంచుకున్నాడు. పక్క రోజు తండ్రి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ,
నేను వెళ్తున్నాను. నా కూతుర్ని ప్రయోజకురాల్ని చేయి సావిత్రి. ఈ 2 ఎకరాలు కూడా మీరే తీసుకోండి. నా బిడ్డను చదివించండి. తన బ్రతుకు తాను బ్రతుకుతుంది. తండ్రి ఉత్తరం చదివి పిచ్చిదానిలా అరిచింది సావిత్రి. ఎవరో కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు. అందుకే ఆయన వెళ్ళిపోయాడు అంది వసుంధర వైపు అగ్నిగోళాల్లా మారిన కళ్ళతో చూస్తూ. వసుంధర తలదించుకుంది. ఆ తర్వాత వసుంధరకి ఆ ఇంట్లో నరకం మొదలైంది. ఇంటెడు పని అప్పజెప్పేది పిన్ని. ఏడిస్తే బాబాయ్ ఓదార్చేవాడు. అన్నయ్య ఇంటి నుండి వెళ్ళాడన్న దుఃఖంతో బాబాయ్ కొద్ది రోజుల్లోనే మంచం పట్టాడు. ఒకరోజు కాలం చేశాడు. ఆ తర్వాత పిన్ని కోసం ఎవరెవరో ఇంటికి రావడం గమనించింది వసుంధర. శారీరక వాంఛలు మనిషిని ఇంతగా దిగజారుస్తాయా? ఎన్ని కష్టాలొచ్చినా పిన్నిలా పతనం కాకూడదన్న దృఢ నిశ్చయానికి వచ్చింది వసుంధర. స్త్రీ అంటే చేతులెత్తి నమస్కరించేలా ఉండాలన్న ఆమె యవ్వన కాలంలో ఆ గ్రామంలోని ఎలక్ట్రీషియన్ కృష్ణమూర్తితో ఆమెకు పరిచయం, అది ప్రేమగా మారడం, అతడితో వెళ్ళిపోవడం వెంట వెంటనే జరిగింది. కృష్ణమూర్తి దూరమయ్యాక వసుంధర అనుభవించిన మానసిక వ్యధ అంతా ఇంత కాదు. తన దేహాన్ని మార్చే పురుషుల చూపుల నుండి తనని తాను కాపాడుకుంటూ బ్రతుకుతుంది. ఖాళీ సమయంలో ఆశ్రయించిన సాహితీ పఠనంతో అరవింద్ రచనలు ఆమెనెంతో ఆకర్షించి సేద తీర్చాయి. స్త్రీకి అతడిచ్చే విలువ ఆమెను ఎంతో ఆకట్టుకుంది. తాజాగా వచ్చిన అతడి నవల మనసు మమతకు స్పందించి SMS ఇచ్చింది. కానీ ఆ నిమిషం వసుంధరకు తెలియదు. తాను ఇచ్చిన సంక్షిప్త సందేశం అరవింద్ని ఎంత కల్లోలపరుస్తున్నది ఊహించలేదు. వసుంధర ఆలోచనల్లో ఉండగానే ఆమె సెల్ ఫోన్లో మెసేజ్ చప్పుడు వచ్చింది. మీరు ఒక మహిళ అని నాకు అర్థమవుతోంది. అంతులేని వేదన ఏదో మిమ్మల్ని దహిస్తోంది. నేనొక రచయితని, సైకాలజీ కౌన్సిలర్ని కూడా. నేను మీకు ఉపయోగపడితే చాలా సంతోషం చెప్పాడు. వసుంధర పెదవులపై చిరునవ్వు మలచింది. ఇంటెలిజెంట్ అనుకుంది. కానీ ఆమెలో ఒక్క నిమిషం చిలిపి ఆలోచన వచ్చింది. నన్నొక మహిళ అని ఎందుకు అనుకుంటున్నారు? పురుషుడికి సమస్యలుండవా అని ఇచ్చింది. అయితే అంతే స్పాంటేనియస్గా మీరు ఎవరైనా సరే నాతో మాట్లాడండి, మీకు మాట సాయం చేస్తాను చెప్పాడు. థ్యాంక్స్, మీ సాయం అవసరమైనప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను. అప్పటిదాకా సెలవు చెప్పింది. అరవింద్ మళ్ళీ డిసప్పాయింట్ అయ్యాడు. వసుంధర గ్రామంలో దిగింది. ఇంటికి వెళ్ళి తాళం తీసి ఫ్రెష్ అప్ అయ్యి పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్ కమ్ హాస్టల్కి వెళ్ళింది. తల్లిని చూడగానే మమ్మీ అని వచ్చి కౌగిలించుకున్నారు. ఇద్దరి లగేజీ ఆటోల్లో సర్ది కాలనీకి వెళ్ళమని చెప్పింది. దారిలో తల్లికి కబుర్లు చెప్పడంలో నిమగ్నమయ్యారు పిల్లలు. స్కూల్ విషయాలు ఒకరు మార్చి ఒకరు చెప్పడంతో పోటీపడ్డారు. హర్షశ్రీ, హర్షప్రియ ఇద్దరు చదువుల్లో పోటీ పడటం వసుంధరకు ఎంతో సంతోషం అనిపించింది. ఇంటికి వచ్చాక ఇల్లు కడిగి శుభ్రం చేసింది. వంట చేసి ఇద్దరు బిడ్డలకు కలిపి పెట్టింది. తల్లికి కబుర్లు చెబుతూ అన్నం తినడం పూర్తి చేశారు. అమ్మా, మనం ఎప్పుడూ కలిసి ఉండలేమా అడిగింది హర్షశ్రీ. మనసు చివుక్కుమంది వసుంధరకి. ఇద్దరిని దగ్గరకు తీసుకుని మీతో ఉండాలని నాకు ఉంటుందిరా, కానీ ఏం చేద్దాం, నాది ఊర్లు తిరిగే ఉద్యోగం. నాతో పాటు మిమ్మల్ని తిప్పలేక హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాను. పెద్దయ్యాక మీరు మంచి ఉద్యోగాలు చేస్తే మీ దగ్గరే ఉంటాను అంది నవ్వుతూ. నా దగ్గర ఉంటావా, ప్రియా అక్క దగ్గర ఉంటావా చప్పున అడిగింది హర్షశ్రీ. ఇద్దరి దగ్గర ఉంటా అంది నవ్వుతూ. పెద్ద అయితే మేం వేరువేరుగా ఉంటాం కదా అంది ప్రియా లాజిక్ విసురుతూ. వారంలో 3 రోజులు నీ దగ్గర, 3 రోజులు చెల్లి దగ్గర అంది నవ్వుతూ. సండే ఒక్కదానివే ఉంటావా అడిగింది హర్షశ్రీ. అప్పటి సంగతి తర్వాత. మమ్మీ, ఈ వారం రోజులైనా మాతో ఉంటావా? మధ్యలో మమ్మల్ని వెంకటేశం మాస్టర్ ఇంట్లో వదిలి వెళ్తావా అడిగింది ప్రియా. వెళ్ళనురా అంది దగ్గరకు తీసుకుంటూ. వసుంధర పిల్లలిద్దరిని తీసుకొని షాపింగ్కు వెళ్ళింది. చెరొక జత బట్టలు తీసుకుంది. మరి నీకు అన్నారు పిల్లలిద్దరూ. నాకు ఉన్నాయి కదమ్మా అంది. మాకు ఉన్నాయి కదా అన్నారు పిల్లలు. కోర్స్, పండగనే మీకు తీశాను చెప్పింది. అందుకనే నిన్ను తీసుకోమంటున్నా చెప్పింది హర్షప్రియ. మీరు మొండివాళ్లే అంది నవ్వుతూ వసుంధర. అది నీ దగ్గర నుంచే వచ్చింది మమ్మీ అంది హర్షశ్రీ. సర్లే, ఆరిందాల్లా మాట్లాడకండి. ఏం తీసుకోను అడిగింది. మాకులాగే సల్వార్ కమీజ్ తీసుకో చెప్పింది ప్రియా. నాకెందుకులే, చీర తీసుకుంటానులే చెప్పింది వసుంధర. ఏదో ఒకటి తీసుకో మమ్మీ చెప్పింది హర్షశ్రీ. గత 3-4 ఏళ్లుగా బట్టలు కొనడం ఆపుచేసింది వసుంధర. భర్త బతికి ఉన్నప్పుడు కొన్న చీరలే చాలా ఉన్నాయి. దానికంటే కూడా అదనపు వ్యయం ఎందుకులే అన్నది ఆమె ఉద్దేశం. డబ్బును చాలా పొదుపుగా వాడుతుంది.
పిల్లల చదువులకు ఇతర అవసరాలకు ఉపయోగపడతాయని 1-2 చిట్స్ వేస్తోంది. జీతంలో సగభాగం చిట్స్కే సరిపోతాయి. పైగా మంచి చీరలు కొని కట్టి ఎవరిని ఆకర్షించాలి అన్న నిరాసక్తత కూడా ఆమెలో ఉంది. వీలైనంత వరకు అందవిహీనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తుంది. కానీ భగవంతుడిచ్చిన వరమే ఆమెకు శాపంగా మారుతోందని అర్థమైంది. షాపింగ్ అయ్యాక పిల్లలిద్దరికీ ఐస్ క్రీమ్ తీసిచ్చింది. 1-2 ఆట వస్తువులు కూడా తీసిచ్చింది. ఇంటికి వచ్చేసరికి పక్కింటి వనజ ఎదురు చూస్తూ ఉంది. వసు, నీతో మాట్లాడాలి చెప్పింది. పిల్లలకి తాళాలు ఇచ్చి మీరు లోపలికి వెళ్ళండి చెప్పింది. నీకోసం ఎవరో వచ్చి ఎంక్వైరీ చేసుకు వెళ్తున్నారు. నువ్వు ఇలా బాహాటంగా తిరిగితే ఇబ్బంది కదా అంది. అంతకుముందే చుట్టుపక్కల వాళ్లకు చెప్పి ఉంది తన కోసం ఎవరైనా వస్తే చెప్పవద్దని. నిజమే, నా కంట్లో పడితే నేనే ఫేస్ చేస్తా, మీరు మాత్రం నా డీటెయిల్స్ చెప్పకండక్క అంది వేడుకోలుగా. నారాయణ గుర్తొచ్చాడు ఆమెకు. అతడే తన కోసం వెతుకుతున్నట్టు అర్థమవుతోంది. అతన్ని తప్పించుకునే అజ్ఞాతంగా బ్రతుకుతోంది. అయినా వెధవ కనిపిస్తే 4 చెప్పుదెబ్బలు వేసి పోలీసులకు అప్పగించాలన్న కృతనిశ్చయంతో ఉంది. కానీ లోపలెక్కడో భయం ఉంది. తన పిల్లలకు హాని కలిగిస్తాడేమోనన్న బెంగ కూడా ఉంది. సెక్సువల్ హెరాస్మెంట్కి మించిన నరకం ఆడవాళ్ళకి మరొకటి ఉండదేమో. నీడలేని ఆడదంటే ఎంత చులకనా? ఆమె హృదయం రగిలిపోయింది. థ్యాంక్స్ అక్క అని చెప్పి బయటకు వస్తుంటే వనజ అడిగింది. పిల్లలకి సెలవులు అయిపోయే వరకు ఉంటారా అడిగింది. నీకు తెలియందేముందక్క, ఇంకో 2 రోజులు ఉండి పిల్లల్ని వెంకటేశం మాస్టర్ ఇంట్లో పెట్టి వెళ్తా. సెలవులు అయిపోయాక సార్ స్కూల్లో పిల్లల్ని దిగబెడతాడు చెప్పింది. పాపం, ఏంటో వసుంధరా నీ జీవితం. ఇక్కడే ఏదైనా జాబ్ చూసుకోకపోయావా అడిగింది వనజ. వద్దక్క, ఇక్కడే ఉంటే నారాయణ లాంటి వాళ్ళ వేధింపు ఎక్కువగా ఉంటుంది. పైగా ఇక్కడ ఇచ్చే ఉద్యోగానికి ఇంత జీతం కూడా రాదు. నేను చేసేది ఫీల్డ్ వర్క్ కదా, కమిషన్ కూడా వస్తుంది. ఇదే బెటర్ చెప్పింది. పక్క నిమిషం, అక్క, మా కంపెనీ కొత్తగా ప్రవేశపెట్టిన వెజిటబుల్ కట్టర్ ఒకదాన్ని తెచ్చా, ఆనక నీకు తెచ్చిస్తా చెప్పింది. థ్యాంక్స్ వసుంధర, కానీ పైసలు తీసుకోవాలి అంది వనజ. అలాగే ఇవ్వక్క, కమిషన్ లేకుండా ఇస్తాలే అంది నవ్వుతూ. రామకృష్ణ పదే పదే ఫోన్ చేయటంతో డ్యూటీకి బయలుదేరింది వసుంధర. పిల్లల్ని హాస్టల్లో విడిచింది. సెలవులు మరో 3 రోజులు ఉన్నప్పటికీ తల్లి వెళ్లాల్సి రావటం పిల్లల్ని బాధించింది. అమ్మా, ఇక్కడే ఉద్యోగం చేయవచ్చు కదమ్మా అడిగింది హర్షశ్రీ. చేయవచ్చు, కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి, మళ్ళీ చెబుతాలే అని దాటవేసింది. నారాయణ్కి జడిసే తాను అజ్ఞాతంగా బ్రతుకుతున్నానన్న విషయం పిల్లలకి చెప్పడం సరైన నిర్ణయం కాదని తెలిసి చెప్పలేదామె. బిజినెస్ చాలా డల్గా ఉంది వసుంధర, నువ్వు సరిగా టీంని మోటివేట్ చేయటం లేదేమో అనిపిస్తోంది చెప్పాడు రామకృష్ణ. అదేం లేదు సార్, పబ్లిక్కి మన ప్రోడక్ట్ మీద పాజిటివ్ ఒపీనియన్ లేదు సార్. కొన్ని వస్తువులు నాసిరకంగా ఉంటున్నాయన్న కంప్లైంట్స్ వచ్చాయి చెప్పింది. పెద్దగా అనకు, నీ మాటలు వింటే ఉద్వాసన తప్పదు అన్నాడు తనేదో మేలు చేస్తున్నట్టు. ఇది నా ఉద్యోగం సమస్య కాదు సార్, మన కంపెనీ రిప్యుటేషన్కి సంబంధించిన సమస్య. కంపెనీ గుడ్విల్ ఎంతగా ఉంటే అంతగా మన ప్రోడక్ట్ అమ్ముడుపోతుంది చెప్పింది. అది మన చేతుల్లో లేదు కదా. కంపెనీ చేసిన ఉత్పత్తులు అమ్మి నెలకు మన జీతం మనం తీసుకోవటమే మన కర్తవ్యం అన్నాడు నవ్వుతూ. నేను అలా అనుకోలేదు సార్, ఈరోజు మెయిల్ పెడతాను, పబ్లిక్ ఒపీనియన్ తెలియజేస్తాను చెప్పింది. మొండిఘటం అనుకొని తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. ఇంతలో ఫోన్ వచ్చింది. లైన్లో హర్షశ్రీ. మమ్మీ, నారాయణ బాబాయ్ స్కూల్ దగ్గరకు వచ్చాడు, నువ్వు పనిచేసే ప్లేస్ చెప్పాలట చెప్పింది. వసుంధర వణికిపోతూ, చెప్పవద్దు, నా ఫోన్ నంబర్ కూడా చెప్పొద్దు అంది గబగబా. అలాగే మమ్మీ అని ఫోన్ పెట్టేసింది హర్షశ్రీ. ఆమె మనసంతా చేదు తిన్నట్టయింది. దుర్మార్గుడు ఎలా కనుక్కున్నాడు అనుకుంది. ఇక ఆమె కలం కదల్లేదు. భయం ఒళ్ళంతా పాకింది. ఈ అడ్రస్ తీసుకుని వచ్చాడంటే తన పని అయిపోయినట్టే. ఈ ఉద్యోగం కూడా ఊడుతుంది. వెన్ను జలధరించింది. అరవింద్ మెయిల్ చెక్ చేసుకున్నాడు. అజ్ఞాత వ్యక్తి నుండి ఎలాంటి మెయిల్ రాకపోవడంతో కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. అరవింద్ ఫ్యాన్స్ని పెద్ద పట్టించుకోడు. కానీ ప్రస్తుతం తన పేరు ఊరు చెప్పకుండా దోబూచులాడుతున్న శాలితి ఎవరా అన్న ఆసక్తి అతడిలో పెరిగిపోయింది. అతడు ఆలోచనలో ఉండగానే వసుంధర SMS చేసింది. క్షమించండి, పని ఒత్తిడితో మీకు మెయిల్ పెట్టలేదు చెప్పింది. పర్వాలేదు, టేక్ యువర్ ఓన్ టైం చెప్పాడు. మరు నిమిషం రేవతి నుండి ఫోన్ వచ్చింది. ఏవండి, మా నాన్న కొత్త ఫ్రిడ్జ్ తెచ్చాడు, వెళ్ళి చూసి వస్తాను చెప్పింది. ఫ్రిడ్జ్ చూడ్డానికి వెళ్ళడమేంటే, ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూడొచ్చు కదా అన్నాడు కాస్త అసహనంగా. మా అమ్మ ఫీల్ అవుతుంది, త్వరగా వచ్చేస్తాలేండి
ఒకవేళ ఆలస్యమైతే ఒక కప్పు రైసు స్టవ్ మీద పెట్టేసుకోండి, ఫ్రిడ్జ్లో పప్పు ఉంది, కాస్త వేడి చేసుకుని వేసుకోండి చెప్పింది. అంటే తను ఇప్పుడల్లా రానని చెబుతోందనుకుంటా అనుకున్నాడు. మళ్ళీ పక్క నిమిషం ఫోన్ చేసి, నేను వచ్చినా రాకున్నా మీకు కంగారు ఏమీ ఉండదని నాకు తెలుసనుకోండి, మీకు పెన్ను పేపరు ఉంటే చాలు అంది. కోపం వచ్చింది అరవింద్కి. తన రచనా వ్యాసంగాన్ని తరచూ హేళన చేయడం తెలిసిందే. రచనలు చేయటం అతడికి చాలా ఇష్టమైన ప్రక్రియ. అందరూ తమ ఖాళీ సమయాన్ని బార్లలోనో పేకాట క్లబ్బుల్లోనో ఫ్రెండ్స్తో చిట్చాట్లోనో గడిపే సమయంలో అతడు కలంతో కుస్తీ పడుతుంటాడు. రకరకాల జీవితాల్ని అధ్యయనం చేస్తూ ఉంటాడు. భార్య రేవతికి పుట్టింటి మీద ఉన్న శ్రద్ధను మొదట్లో నవ్వుతూ తీసుకునేవాడు. కానీ ఆమెకి తల్లిదండ్రులతో గడపడంలోనూ చెల్లి ఇంటికి వెళ్లడంలోనూ చూపించే శ్రద్ధ తనపై చూపదని త్వరలోనే అర్థమైంది. భార్యని తిట్టడానికి ఏదో సంస్కారం అడ్డుగా వచ్చి పుస్తకాలను ఆశ్రయించేవాడు. ఏదైనా మంచి పుస్తకాలు చదువుకోవడం, లేకపోతే రాసుకోవడం, ఇదే అతడి వ్యాపకం. అదే ఊర్లో ఉన్న భార్య తాలూకు బంధువులు తనకు సైంధవుల్లా మారారని తరచు వాపోతుంటాడు. ఒక్కోసారి రేవతి వెళితే 2 రోజులు తిరిగి రాదు. ఉన్న 2 పిల్లల్ని మంచి భవిష్యత్ అని పోరి రెసిడెన్షియల్ క్యాంపస్లో వేసింది. తరచు అత్తమామలు వచ్చి క్లాసు పీకుతుంటారు. ఆ చెత్తరాతలు ఎందుకు అల్లుడు, ఏదైనా సైడ్ బిజినెస్సో లేకపోతే రేవతిని సంతోషంగా బయటకు తీసుకువెళ్ళటమో వంటి పనులు చేయక అంటూ ఉంటారు. అతడి మామ మురళీధర్ మాటలకు నవ్వే సమాధానంగా చూసి వెళ్ళిపోతుంటాడు. అత్త అఖిలాండేశ్వరి కూతురితో, ఇంట్లో ఉండి మగ్గిపోయేది ఎందుకు రేవు, నువ్వు మా క్లబ్లో మెంబరువికా అంటూ ఉంటుంది. క్లబ్బులు పబ్బులు వెంట తిరగడం మీ అల్లుడికి ఇష్టం లేదమ్మా అంటుంది. అలా అంటుందే గాని తరచు తల్లితో వెళుతూనే ఉంటుంది. నీ పద్ధతి బాగోలేదు రేవతి అంటే శ్లేష్మంలో ఈగల తీసి పారేస్తూ ఉంటుంది. సరైన సమాధానం కూడా ఇవ్వదు. కోపం వచ్చినా తమాయించుకొని మంచి పుస్తకం తీసి చదువుకుంటాడు. అప్పుడప్పుడు బావమరిది శ్రీకాంత్ వచ్చి, ఆ డొక్కు స్కూటర్ ఏంటి బావా, శుభ్రంగా మీ బ్యాంకులో లోన్ తీసుకుని కారు కొనుక్కోక అంటూ ఉంటాడు. ఏదోలే శ్రీకాంత్, ఈ జీవితం ఇలా పోనివ్వు అంటూ ఉంటాడు అరవింద్. బావా, మా ఆఫీసులో మీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మీ బావ డ్యూటీ ఎప్పుడు చేస్తాడు, రచనలు ఎప్పుడు చేస్తాడు అంటూ సందేహంతో చంపుతుంటారు అని పకపక నవ్వేస్తూ ఉంటాడు శ్రీకాంత్. ఇందులో పెద్దగా నవ్వడానికేముంది అని చెప్పాలనిపిస్తుంటుంది. తను ఇచ్చే ఒక సమాధానం మరో ప్రశ్నకు నాంది పలుకుతుందని వదిలేస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఇంటిలిపాది వచ్చి రేవతిని సినిమాకి తీసుకుపోతుంటారు, తనకి టికెట్ కూడా తేకుండా. నువ్వెలాగూ రావు కదా అల్లుడు, భల్లున గాజు పలుకు బద్దలైనట్టు నవ్వుతుంటాడు. బావా, సినిమాలకు ట్రై చేయకూడదు. శ్రీకాంత్ ఉచిత సలహానిస్తూ బోలెడు సింపతిని క్రియేట్ చేస్తుంటాడు. అరే, పిచ్చి సలహాలు ఇవ్వకు, ఆయన సినిమాల్లోకి వెళితే నేను వెతుక్కోలేక చావాలి అంటుంది రేవతి వెకిలి హాస్యాన్ని పండిస్తూ. అల్లుడు అలాంటి వాడు కాదులేవే, అత్త అఖిలాండేశ్వరి సపోర్ట్ చేస్తున్నట్టు చేస్తూనే గాలి తీసేది. ఈయన గారికి అంత సీను లేదులే అన్న భావాన్ని ధ్వనింపజేస్తుంటుంది. పిల్లలొచ్చినా అమ్మమ్మ తాతయ్య అంటూ వాలిపోతారు. మురళీధర్ తన మనవళ్లను వేసుకొని ఐమాక్స్లో కంప్యూటర్ గేమ్స్, జలవిహార్, లుంబినీ పార్క్, మ్యూజియం, జూ పార్క్ అంటూ తిప్పుతాడు. దాంతో పిల్లలకి తండ్రిగా తన పాత్ర లేనట్టు అయిపోతుంటుంది. మీ డాడీని అడిగినా వేస్టే కదా అన్నట్టుంటుంది రేవతి స్వరం. దాంతో పిల్లలు తనని తండ్రిగా పట్టించుకోవడం కూడా మానేశారు. డాడీకి పెన్ను పేపరు ఉంటే చాలు. పెద్దోడు అఖిలేష్ గేలి చేస్తుంటాడు. కూతురు షర్మిల గమనిస్తూ ఉండేది. మీ డాడీ రచనా వ్యాసంగం మీద పెట్టిన దృష్టిని సివిల్స్ మీద పెట్టి ఉంటే ఐఏఎస్ సాధించేవాడు అంటుంది రేవతి. అంత అదృష్టం లేదే, ఇంతవరకు రాసింది, సంతోషించు అంటుంది అఖిలాండేశ్వరి. అరవింద్ తనలో కదలాడే ఆలోచనలు పక్కన పెట్టి సెల్ ఫోన్ చేతికి తీసుకున్నాడు. వసుంధర సెల్కి రింగ్ చేశాడు. యథాప్రకారం వసుంధర లిఫ్ట్ చేయలేదు. కోపం వచ్చింది. మీరిలా లిఫ్ట్ చేయకపోవటం నన్ను అవమానించడం కాదా అని కాస్త కోపంగా మెసేజ్ ఇచ్చాడు. మరు నిమిషం వసుంధర, సారీ, అదేం లేదు. మీరంటే నాకు చాలా గౌరవం. మిమ్మల్ని కలిసే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఈరోజు నా స్నేహితురాలి సమస్యను మెయిల్ చేస్తాను, మన్నించండి రిప్లై ఇచ్చింది. సరే చెప్పాడు. మెత్తబడి చెప్పినట్టుగానే ఆ రాత్రంతా కష్టపడి కసరత్తు చేసి మెయిల్ పెట్టింది. వసుంధర గాథ చదివిన అరవింద్ స్పందించాడు. మీ స్నేహితురాలి కన్నీటి గాథ నన్ను చాలా కదిలించింది, కన్నీరు తెప్పించింది, సిన్సియర్గానే చెప్పాడు. వసుంధర హృదయం ఆర్ద్రమైంది. ఆమె, నాకు తెలుసు అరవింద్ గారు, మీ సున్నిత హృదయం స్పందిస్తుందని. ఇప్పుడు తనని ఏం చేయమంటారు అడిగింది.
ఒకసారి నాతో మాట్లాడిస్తారా అడిగాడు. తనకు మీతో మాట్లాడే ధైర్యం లేదు, నాకు చెప్పండి, నా ద్వారా మీ సలహాను అమలు చేయిస్తాను చెప్పింది. 2 నిమిషాల మౌనం తర్వాత అరవింద్ చెప్పాడు. గ్రీష్మం తర్వాత వసంతం సహజం. తను మళ్ళీ కొత్త జీవితం ఎందుకు మొదలు పెట్టకూడదు చెప్పాడు. వసుంధర వైపు వెంటనే సమాధానం రాలేదు. అరవింద్ డెస్పరేట్గా కదిలాడు. ఇక ఆన్సర్ రాదనుకుంటున్న పరిస్థితిలో వసుంధర సమాధానం ఇచ్చింది. ఆమె హృదయం నిండా అనేక మధురానుభూతులు, జ్ఞాపకాలు వదిలి వెళ్ళిన భర్త ఉన్నాడు. ఆ స్థానాన్ని ఆమె మరొకరికి ఇవ్వలేదు చెప్పింది. అరవింద్ కూడా ఆలోచించి 2 నిమిషాల తర్వాత సమాధానం ఇచ్చాడు. ప్రాక్టికల్గా ఆలోచించమనండి చెప్పాడు. ఓకే, కన్విన్స్ చేసి చూస్తాను చెప్పింది వసుంధర. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.